విజయ్కి మరింత భయమైంది. వెంటనే కార్ స్టార్ట్ చేసి చాలా వేగంగా నడుపుతున్నాడు. సడన్ గా వెంటనే చాలా పెద్ద శబ్దం, ఉరుముతో బయట వర్షం కూడా వస్తుంది. అలా సడన్ గా ఇంట్లో కరెంటు పోయింది. ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. విజయ్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఇంకా పెళ్ళవలేదు. ఒక సింగిల్ రూమ్ ఇంట్లో అతను ఒంటరిగా అద్దెకుంటున్నాడు. ఒకరోజు రాత్రి 10 గంటలకు తన కారులో ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళడానికి 1 గంట టైం పడుతుంది. రోడ్ అంతా చీకటిగా ఉంది. అసలు మనుషులు ఎవరు లేరు. అలా కారులో వెళ్తుండగా సడన్గా ఎవరు ఒక అమ్మాయిని గుద్దాడు. కానీ ఆమెకు అసలు ఏం జరగలేదు. అలాగే నిలబడి ఉంది. ఆమె తెల్ల చీర కట్టుకొని జుట్టు విరబోసుకొని చాలా చాలా పెద్ద కళ్ళతో ఉంది. ఆమె చాలా భయంకరంగా ఉంది. ఆమె విజయ్ సైడే చాలా కోపంగా చూస్తుంది. విజయ్ 1 నిమిషం అంతులేని భయంతో అలా ఒక రాయిలాగా ఉండిపోయాడు. ఆమె చాలా భయంకరమైన గొంతుతో ఒరేయ్ నన్ను కారు ఎక్కించుకోనంది. ఇక విజయ్కి మరింత భయమైంది. వెంటనే కార్ స్టార్ట్ చేసి చాలా వేగంగా నడుపుతున్నాడు. సడన్ గా ఏరా నన్ను ఎక్కించుకోలేదే అని భయంకరమైన గొంతు వినిపించింది. విజయ్ భయంతో వెనక్కి తిరిగి చూశాడు. వెనుక సీట్లో తెల్ల చీర కట్టుకొని ఉన్న అమ్మాయి ఉంది. విజయ్ వెంటనే అక్కడే కార్ ఆపి కార్ నుంచి దిగి వేగంగా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. అలా తన ఇంటికి వెళ్ళాడు. స్నానం చేసి గదిలో కూర్చున్నాడు. ఒక అన్నోన్ నెంబర్ ఇచ్చి తనకి కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే ఏరా నన్ను కారులో ఒంటరిగా ఎందుకు వెళ్ళిపోయావు, ఇప్పుడు నేను మీ ఇంట్లోనే ఉన్నాను అని అదే గొంతు వినిపించింది. అది ఇంకా చాలా భయంకరంగా అనిపించింది. విజయ్ ఇంకా చాలా కంగారుగా భయంతో వణికిపోయాడు. కంగారులో ఫోన్ కింద పడి పలిగిపోయింది. వెంటనే చాలా పెద్ద శబ్దం, ఉరుముతో బయట వర్షం కూడా వస్తుంది. అలా సడన్ గా ఇంట్లో కరెంటు పోయింది. ఇక విజయ్ ఇంకెక్కువ భయం అవుతుంది. అదే టైంలో అతను కంగారు పడుతున్న టైంలో గోడకున్న గడియారంలో టిక్ 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 అన్న శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి కూడా విజయ్ ఇంకా చాలా భయపడుతున్నాడు. అలానే భయపడుతూ హాల్లోకి వెళ్ళిపోయాడు. అలా చీకట్లో భయపడుతున్న విజయ్కి సడన్ గా ఒరేయ్ ఎక్కడ వెతుకుతున్నావు, నేను ఇక్కడే ఉన్నా అనే గొంతు వినిపించింది. వెంటనే విజయ్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరు లేరు. అలా ఒక్కసారిగా పైకి చూసేసరికి ఆ ఫ్యాన్కి ఒక ఆడ ముఖం వేలాడుతూ ఉంది. అక్కడ ఫ్యాన్ దగ్గర ఉన్న ఆడ ముఖం విజయ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంది. ఇక విజయ్కి వెంటనే ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా బయటనే ఉన్నాడు. మర్నాడు వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. తను ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు లేరు. వాళ్ళు అప్పటికే వేరే ఊరికి పెళ్ళికి వెళ్ళారు అనమాట. అయితే ఊర్లో వాళ్ళు అడిగిళ్ళు ఏంట్రా సడన్లా ఊర్లోకి వచ్చావని. అయితే ఇట్లా దయ్యం ఇట్లా ఊపడ్డా అని చెప్తే వాళ్ళు ఎవరి నెంబర్ అని చెప్పేసి లేదు నా జాబ్ వెళ్ళిపోయింది, నేను వేరే జాబ్ కోసం ట్రై చేసే వరకు ఊళ్ళో ఉందాం అనుకుంటున్నా అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళాడు. ఆ రోజు విజయ్ వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు లేరు కదా. అయితే ఇంట్లో విజయ్ కూడా ఉన్నాడు. రాత్రి 9:30 అవుతుంది. ఇంట్లో కరెంటు పోయింది. పని మనిషి దుర్గా అప్పుడే ఇంట్లో అంట్లు తోవడానికి వస్తుంది. అంట్లు తోవడం అయ్యాక విజయ్ కాస్త పాలు అడుగుతాడు. ఆమె పాలు కలపడానికి వంటగదిలోకి వెళ్తుందన్నమాట. అయితే వెంటనే ల్యాండ్లైన్కి ఒక ఫోన్ వస్తుంది. విజయ్ ఫోన్ ఎత్తి హలో అంటాడు. ఎవరైనా అడగగానే అయ్యా నేను దుర్గని, ఇప్పుడు మీ ఇంటికి రాలేను, నాకు వేరే పని ఉంది, అక్కడ వెళ్తున్నాను, ఈరోజు రాలేను అంటే విజయ్కి ఏం అర్థం కాలేదు. అదేంటి దుర్గ ఇప్పుడు నాకు కాల్ చేస్తే అప్పాయించిన ఇంట్లో పనిచేసేది ఎవరు, అసలు నేను పాలు ఎవరిని అడిగాను, అసలు వంటగదిలోకి ఎవరు వెళ్ళారు, అసలు మా ఇంట్లో నాతో పాటు ఉంది ఎవరు అని చెప్పేసి విజయ్ షాక్లో ఉంటాడు. అసలు తనకు చెమటలు పడుతున్నాయి, చాలా చాలా భయం అవుతుంది అనమాట. అసలు తనకేం అర్థం కాదు. ఇక ఆశ్చర్యంతో అక్కడి నుంచి పారిపోయాలని చెప్పేసి అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. కానీ ఇంట్లో అన్ని డోర్లు క్లోజ్ అయిపోయాయి. ఏ డోర్ ఓపెన్ కావట్లేదు. ఇంట్లో అంతా చీకటిగా ఉంది. ఒక్కసారిగా ఆ అమ్మాయి మళ్ళీ ప్రత్యక్షమైంది విజయ్ ముందు. ఇక విజయ్కి ఏడుపు తన్నుకొస్తుంది. ఇక తనకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. విజయ్ అలానే భయంతో ఏడుస్తున్నాడు. కానీ ఆ అమ్మాయి మరింత ముందుకు వస్తుంది. అలా వచ్చేసి
తనని అక్కడే చంపేసింది. అసలు విజయ్ని ఎందుకు చంపేసిందో కూడా ఎవరికి అర్థం కాదు. మరుసటి రోజు వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసరికి విజయ్ అక్కడే చనిపోయి ఉంటాడు. కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు అసలు విజయ్ ఎందుకు చనిపోయాడు అనేది. కొన్ని రోజుల తర్వాత ఊర్లో వాళ్ళందరూ ఆ అబ్బాయి ఇట్లా జాబ్ తీసేసి వెళ్ళడని సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. కొన్ని రోజులకు ఆ మ్యాటర్ అసలు అందరు పట్టించుకోవడం కూడా బంద్ చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితాన్ని పడడం జరుగుంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. తిరిగి తర్వాత వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.